హాయ్ అండి. నేనే మీ కుమారినండి. ఈరోజైతే ఆదివారం కదండీ! మనమైతే మార్కెట్‌కెళ్ళి చేపలైతే తెచ్చేసుకున్నాం. ఒకసారి చేపలను చూసేద్దాం. ఈ చేపైతే మా సైడయితే ఎర్రగొరస అంటారండి. మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. చేపలనైతే క్లీన్ చేసుకుందాం ఫస్ట్ మనం. చేపలు చిన్నయి కదండీ! ఏ టయానికి తీసుకొచ్చినా నేను ఇలా సాకుంది కదా! టకటకమని చేసి అంటే మా ఆయనగారు లేట్‌గా తెచ్చినా సరే నేను వండేస్తానండి సింపుల్‌గాన. చూసారు కదా! సాకయితే ఒకది మంచిదుంటే టకటకమని మనకి చాలా సింపుల్‌గా అయిపోద్దండి. నేను పెద్ద చేపయితే కత్తితో చేస్తాను. ఈ చిన్న చేపలయితే ఇలా చేసేస్తానండి. చాలా సింపుల్‌గా నాకలవాటు. మొత్తం క్లీన్ చేసుకుంటే చాలా సింపుల్ అండి చేపలు చేయడం. మనకి పొట్టలో ఉంటాయి కదండీ! అవన్నీ క్లీన్ చేసుకుంటే సింపుల్‌గా మనం సాల్ట్ ఏసుకొని కల్లుప్పుంటే కల్లుప్పేసుకొని నీట్‌గా కడిగేసుకుంటే సరిపోద్దండి. ఈ చేపలైతే సముద్రం చేపలండి. చేపలైతే క్లీన్ చేసుకున్నాం కదండీ! చేపలనైతే మనం పక్కన పెట్టుకుందాం. మనం ఇప్పుడు పచ్చిమిర్చి, అలాగే ఒక 2 టమాటాలు తీసుకున్నానండి. ఉల్లిపాయలైతే ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. స్టవ్ వెలిగిచ్చేసుకొని మనం మూకుడైతే పెట్టేసుకున్నాం స్టవ్ మీద. సరిపడగా ఆయిల్ కూడా వేసుకున్నాం కదండీ! ముందుగా కోసి పక్కన పెట్టుకున్నాం కదా! ఉల్లిపాయలు, అలాగే టమాటా, పచ్చిమిర్చి. ఫస్ట్ వచ్చి మనం ఉల్లిపాయలు, టమాటాలు వేసుకుందాం. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం అండి, చక్కగా ఉడుకుతది. అల్లం, వెల్లుల్లి నేను పండుమిర్చి వేస్తాను కదండీ! పండుమిర్చి వేసుకున్నా. ఈ కూరలో మనం మసాలాలు కూడా వేసుకోవచ్చండి. గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసుకోవచ్చండి. మేమైతే కొంచెం మసాలా పొడులు తక్కువండి మా ఇంట్లో తినడం. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సరిపడగా కారం, పసుపు కూడా వేసుకున్నాం. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసుకున్న చేపలైతే వేసుకుందాం. ఒకసారి మన చేపలు ఇప్పుడే కదండి వేసాం, గరిటెతో అయితే నేను కలుపుతున్నాను. నాకైతే అలవాటండి. మీరైతే ఏం చేస్తారంటే కొంచెం తాసుతో ఇలాగా క్లాత్ పట్టుకొని ఇలా కుదుపుకుంటే సరిపోద్దండి. కారం సరిపోలేదండి. ఇంకొక స్పూన్ అయితే కారం వేసుకున్నాం. వాటర్ కూడా సరిపడగా వాటర్ వేసుకోవాలి. చేపల ముక్కలు ఉడకనాకి ఎంత వాటర్ వేసుకుంటాం సేమ్ ఈ చేపలకు కూడా అంతేనండి. పచ్చిమిర్చి అయితే వేసుకున్నామండి ఇప్పుడు. కరివేపాకు కూడా వేసుకుందాం. నేను ఉప్పేయడం మర్చిపోయానండి. కళ్ళుప్పు వేసుకున్నాను. సరిపడగా కళ్ళుప్పు వేసాను. నేను మర్చిపోయాను స్టార్టింగ్‌లో ఉప్పేయడం. ఇప్పుడైతే మూత పెట్టుకుందాం. సిమ్‌లో పెట్టుకోండి, చక్కగా ఉడుకుతది. కూర చాలా బాగుంటుందండి. ఈ చేప ఎలా అంటే ముళ్ళు తక్కువ ఉంటుంది. ఈ చేపకి కండ ఎక్కువ ఉంటుందండి. చాలా బాగుంటుంది చూడండి. ఈ చేపలు పెద్ద సైజు కూడా ఉంటాయండి. మా సైడ్ అయితే ఎర్ర గొరసలు అంటారు ఈ చేపల్ని. పులుసు పెట్టుకోవచ్చు, ఇగురు కూడా వండుకోవచ్చు. కూర ఎలా ఉందో టేస్ట్ అయితే నేనైతే తిని చెప్తానండి. చాలా బాగుంటుందండి, చెప్పాను కదండి. గుంజు ఎక్కువ ఉంటుంది ఈ చేపకి. ఈ చేప కోసం మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్